జోగులాంబ గద్వాల నియోజకవర్గంలోని పిల్లిగుండ్ల కాలనీలో నిరుపేద కుటుంబానికి స్పందన ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ అధ్యకుడు కృష్ణ ఆధ్వర్యంలో 7వ వార్డు కౌన్సిలర్ పీఎన్ఆర్ జగదీష్ తో కలిసి బాధితురాలు బేడ బుడగ జంగం సుదర్శనమ్మకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే 50 కిలోల బియ్యాన్ని కూడా పంపిణీ చేశారు. ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి సహాయం చేయాలని స్పందన ఫౌండేషన్ ముందుకు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కొడుకు కూడా చనిపోయాడు. వీళ్ళిద్దరు చనిపోగా వీళ్ళకు 4 మనుమన్లు, ఒక కోడలు. వీళ్ళ పరిస్థితి బాగాలేక ఇప్పటి వరకు ఈ గుండ్లలో ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేక ఎంతో మందిని అడగడం జరిగింది. వాళ్ళతో పాటు ఎవరు సహాయం చేయక ఈ రోజు వార్డ్ కౌన్సిలర్ గా ఉన్నటువంటి జగదీష్ అన్న గారు ఆమె బాధను అర్థం చేసుకొని ఆమెకి 10,000 రూపాయలు, వాటితో పాటు 50 కేజీల బియ్యం కూడా ఇస్తానని చెప్పిండు. దీనికి ఏదన్నా ఉంటే వేరే దాతలు కూడా ఎవరన్నా ఉంటే కూడా నేను చెప్తాను, మీరు కూడా అడగండి అని చెప్పిండు. మేము దాతలు ఈ స్పందన ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షునిగా ఇంకా ఎవరన్నా దాతలు ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసి వీళ్ళు ఒక చిన్న గుడిసె వేసుకొని బతకడానికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. గద్వాల కాలనీ, గద్వాల జిల్లా పిల్లిగుండ్ల కాలనీ. ఇక్కడ వచ్చేసి నా పేరు పరశురాముడు, నేను అధ్యక్షుని ఇక్కడ పిల్లిగుండ్లలో మా సంఘం తరపు నుంచి. ఇక్కడ 8 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఎవరు లేరు మొగ దిక్కు కాబట్టి ఎవరన్నా దాతలు ఎవరన్నా సాయం చేసేటోళ్ళు ఉంటే, సాయం చేసే దాతలు ఉంటే ముందరికి వచ్చి, వీళ్ళకి ఎవరు లేరు మొగ దిక్కు అనే వాళ్ళు లేరు కాబట్టి స్పందన ఫౌండేషన్ నుంచి మా వంతు తలా వంతు ఇంత హెల్ప్ చేస్తున్నాము. మీరు ఎవరైనా పెద్ద దాతలు ఉంటే ముందరికి వచ్చి సాయం చేయగలరని వేడుకుంటున్నాం. మాకు మగుడు లేడు, కొడుకు లేడు, సన్న కూసలను పట్టుకొని నేను ఇట్టే బతుకుతున్నా. ఎవరన్నా ఇచ్చేతోళ్ళు ఉంటే, ఇప్పుడు జగదీష్ అన్న ఓ 10,000 రూపాయలు ఇచ్చిండు, ఒక ప్యాకెట్ బియ్యం ఇచ్చిండు. ఏమనైనా మీరు ఎవరన్నా ఇచ్చేతోళ్ళు ఉంటే నాకు ఇంత హెల్ప్ చేస్తే మంచిదే తండ్రి, నాకు ఇంత కొట్టామన్నా వేపిస్తే చాలు, అంతే. నాకేమొద్దు, ఇంకా పిల్లలు ఉండడానికి గూడు ఇంత వేపిస్తే చాలు.